బ్యాక్ టు వివాన్ష్క వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మా ఊర్లో మా ఇంట్లో ఉన్న చిన్ని మొక్కలను చూపిస్తున్నాను. ఎందుకు అంటే స్పెషల్గా అంటే ఆల్మోస్ట్ మీ అందరికి కొన్ని మొక్కలు తెలిసే ఉంటుంది. బట్ ఎందుకంటే నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో బిర్యానీ ఆకుని చూపిస్తే అందరూ షాక్ అయ్యారనమాట. అంటే నాకు తెలిసిన వాళ్ళే పర్సనల్గా నిజంగా ఇది బిర్యానీ ఆకేనా అని చెప్పేసి షాక్ అయ్యారనమాట. సో అట్లాంటి కొన్ని ఉన్నాయి ఇక్కడ మా ఇంట్లో కూడా. సో ఆ ముక్కలు చూపిస్తాను. ఫస్ట్ ఇది చూసారా? ఇది ఓన్లీ జస్ట్ గోడకే పాకిందనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరి ఇళ్లలో తమలపాకు చెట్లు ఉంటాయి. కానీ దీని సైజు చూడండి అసలు. ఎంత పెద్ద సైజ్ అసలు. ఇట్లా మొత్తం గోడకు అంత ఇట్లా పారుతూ ఉందన్నమాట కదా. చాలా బాగుంది కదా. ఒకప్పుడు తమలపాకు కొనుక్కొచ్చుకునేటోళ్ళం. ఇప్పుడైతే అసలు మాకు ఇప్పుడు నోములు ఉంటాయి. అసలు ఏమంటారు, బెంగే లేదు, రందే లేదు. మేమైతే రందే లేదని అంటాం. ఎందుకంటే ఇంట్లోనే ఇంత పెద్ద తమలపాకులు ఉన్నప్పుడు మంచిగా అప్పుడే కోసి దేవునికి వచ్చేసేయచ్చు. యా, ఇది అది తమలపాకు చెట్టు మా కొత్తింటికి పాతింటికి మధ్యలో ఉందన్నమాట. అండ్ ఇటు ఇంటి వెనకాలకు వస్తే ఆ ఇది వచ్చేసి పొట్లకాయ తీగ అన్నమాట. చాలా పొట్లకాయలు వస్తాయి. నేను అంతకుముందు వీడియోస్ ఉన్నాయి, నేను పెడతాను అది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఎవరి ఊళ్ళల్లో ఎవరి ఇంట్లో చూసినా ఖచ్చితంగా మాక్సిమం ఉంటాయి ఇవి పట్టుగుచ్చుల పువ్వులు. పట్టుగుచ్చుల పువ్వులు మీరేమంటారో తెలియదు నాకు, కానీ చూడండి వీటి కలర్ ఎంత బాగుంటది అసలు. చాలా బాగుంటది. ఈ గ్రీన్ కి ఇట్లా ఈ కలర్ లో రెడ్ పింకిష్ కలర్ లో సూపర్ ఉంటది, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొన్నటిదాకా చాలా పువ్వులు పూసాయంట, మేము మిస్ అయ్యాము. రోజ్ ఫ్లవర్. మా హారిక వాటర్ పట్టింది, ఇంకా అలానే ఉన్నాయన్నమాట రోజ్ ఫ్లవర్. ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇక్కడ, చూడండి మొగ్గలు ఎంత బాగుంది మొగ్గ. ఈ మొక్క, ఈ మొక్క. అండ్ ఇక్కడ బుజ్జి 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 టమాటాలు ఉన్నాయి. చిన్నప్పుడైతే ఇట్లా కోసుకొని తినేవాళ్ళం అన్నమాట, ఇట్లా తెంపుకొని మంచిగా. ఇగో టమాటా పువ్వు చూసారా? ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇదిగోండి, ఇదే టమాటా పువ్వు. టమాటో పువ్వు. అండ్ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న టమాటాలు కొంచెం పండినవి ఉన్నాయి చూడండి. ఓకే, కనబడుతుందా? ఓకే, ఇక్కడ ఇంకొకటి చూపిస్తానండి మీకు. పుట్టగొడుగులు. చిన్నప్పుడు వర్షం పడిందంటే అక్కడ అన్నిటిపైన ఇట్లా మొలిచేవి కదా. పుట్టగొడుగులు దీన్ని ఏమంటారో ఒకసారి మీరు చెప్పండి, ఓకేనా? మీ సైడ్ ఏమంటారు? పుట్టగొడుగు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మొగలి పువ్వు చెట్టు అన్నమాట. మొగలి చెట్టు, దీంట్లోంచి వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఈ లీవ్స్ కే వస్తుందని నేను వచ్చినప్పుడు నేను చూడలేదు. మా అక్క అన్నది ఏంటంటే లీవ్స్ కే వస్తుంది అని అన్నది. ఇట్లా వైట్ కలర్ ఫ్లవర్ వస్తుందంట. సో మొగలి పువ్వు ఉన్న దగ్గర పాములు ఉంటాయి మరి. సో నెక్స్ట్ ఇది వచ్చి మా మామిడి చెట్టు. నేను ఎక్కువగా నేను ఎక్కువ ఓపెన్ చేసుకునేది ఈ చెట్టుకి ఇక్కడికి వస్తే. ఎందుకంటే ఇంకో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటది అనమాట. జస్ట్ ఇట్లా హగ్ చేసుకొని ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అన్ని మన బాధలన్నీ చెప్పేసుకుంటే అదొక మనం భూదేవికి కరెక్ట్ అవ్వాలి. సారీ, ఫస్ట్ కనెక్షన్ కనెక్షన్ కనెక్షన్. చెట్టు అన్ని భరిస్తుంది, భూదేవి అన్ని భరిస్తుంది. అండ్ దిష్టి తగలకుండా ఉండడానికి, ఇది కరెక్ట్ ఇట్లా ఉండడానికి ఇవన్నీ కట్టారనమాట. అండ్ ఇక్కడ ఒక జామ చెట్టు ఉండాలి. ఏమైందంటే మా ఫంక్షన్ అప్పుడు ఇప్పుడు మేము మన
నాయకమ్మ అది ఫంక్షన్ అప్పుడు వంటలు చేయాలి కాబట్టి అప్పుడు బ్యాచలర్లు ఇక్కడ చేస్తే పీకి పడేశారనమాట. దానికి బుజ్జి బుజ్జి కాయలు బాగుండే కదా, చాలా మంచిగా కాయలు బాగుండే, మంచిగా స్వీట్గా ఉండే. ఇది ఇంటి అవతల మొత్తం కంది చెట్లు వేసామన్నమాట. ఇక్కడ పపాయ చెట్టు ఉంది. సో ఇదంతా అక్కడ మధ్యలో సొరకాయ తీగలు ఉన్నాయి. మా గల్లీలో ఉన్న వాళ్ళందరి కూరలలో కరివేపాకు ఉందంటే మాక్సిమం టైమ్స్ ఇదే ఉంటది, ఈ చెట్టుదే ఉంటది. సో మాక్సిమం ఈ కల్ ఈ కళ్యామాకు, మేము కళ్యామాకు అంటాము, కరివేపాకు అని అంటారు కొంతమంది, ఇంగ్లీష్ లో కర్రీ లీవ్స్ అంటారు, వాటెవర్. సో ఈ ఈ కళ్యామాకు చెట్టు ఆకులే మాక్సిమం అందరి కూరలలో ఉంటాయి. సో ఇది అన్నమాట. దీన్ని ఎన్నిసార్లు కొట్టేసినా పెరుగుతుంది. చూసారా, చెట్టులో ఉండే గొప్పదనం అదే. ఎన్నిసార్లు కొట్టేసినా, మనం ఎన్నిసార్లు పీక్కున్నా, ఎన్నిసార్లు రాళ్ళ దెబ్బలు కొట్టినా పట్టించుకోకుండా పెరుగుతూనే ఉంటది, మనకిస్తూనే ఉంటది ఫుడ్. ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎన్ని వచ్చినాయి చూడండి అసలు, ఒక్కసారి ఎన్ని ఎన్ని ఇక్కడ నుంచి చూపించు. ఇక్కడి నుంచి ఇటు 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 ఇవన్నీ ఇక్కడ 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 మొత్తం ఇదంతా. అండ్ అండ్ ఇదొక కలర్ అన్నమాట. అంటే ఇందాకడిది థిక్ ఉంది కదా, ఇది కొంచెం రెడిష్ కలర్ లో ఉంది. చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇంత ముద్ద వస్తే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, బాగా తెలిసే ఉంటది, ఒక రీల్ బాగా వైరల్ అయింది. ఆ ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే, నేను పుట్టినప్పుడు మా ఇంటికి పెద్ద గాలివాన్ వచ్చి ఒక పెద్ద చెట్టు పడిపోయింది అని అంటే, ఏ చెట్టు అని అంటే కనకాంబరం చెట్టు. ఇది మా కనకాంబరం చెట్టు అన్నమాట. ఓకే. సో మీకు ఇంకో విషయం తెలుసా, మనం బంగారం పెట్టిన అమ్మవారు సాటిస్ఫై అవ్వదంట. సో ఈ కనకాంబర పూలతోని అమ్మవారు చాలా సాటిస్ఫై అవుతుందంట. అందుకే కనకాంబరం బంగారంతో సమానం అన్నమాట ఈ పువ్వు. కానీ చాలా ఫ్రెష్ ఉంటుంది చాలా టైం వరకు. అండ్ ఇవన్నీ అదే, ఇది చిక్కుడు తీగ, ఇంకా చాలా ఉండే. సో కొన్ని పోయినా. చిక్కుడు తీగ అండ్ నిమ్మకాయలు మావి కాదు, పక్కింటి వాళ్ళవి, కానీ అడిగే తీసుకుంటాము. ఇది మాత్రం మాది కాకరకాయ చెట్టు. కాకరకాయ తీగ. ఇప్పుడు కాకరకాయ తీగెళ్ళి వాళ్ళ చెట్టు మీద పడింది, అట్లా అన్నంత మాత్రం అది అటు అయిపోదు కదా. సో ఇది ఇటు వచ్చినంత మాత్రం మాదైపోదు కదా, అందుకే అడిగి మరి తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో కాకరకాయ తీగ పువ్వు, ఎల్లో కలర్ ఫ్లవర్. కాకరకాయ చాలా మంచిది. ఈ న్యూట్రిషన్ టాపిక్ ఇదంతా నేను మళ్ళీ వేరే వీడియో చెప్తా. ఇంకొకటి, నేను ఒక వీడియో తీసాను, షార్ట్స్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. పచ్చగూరతో కర్రీ అన్నమాట. అన్ని రకాల ఆకులు తీసుకొచ్చి కర్రీ చేసామన్నమాట. చామంతి పూల చెట్లు ఇవన్నీ మా అక్క, మా అత్తమ్మ, మా హారిక బాగా పెంచుతున్నారనమాట. సో వచ్చినప్పుడల్లా మా హారిక గార్డెనింగ్ బాగా చేస్తుంది. సో వీటికి ఇప్పుడు ఫ్లాస్ లేదు, కానీ ఫ్లాస్ ఉన్న వీడియో కూడా నేను పెడతాను, నా దగ్గర ఉంది. ఫ్లాస్ ఉన్నప్పుడు మాత్రం ఇదంతా చామంతి పూల అసలు చూపిద్దాం బాగా. అసలు చాలా మందికి తెలుసో తెలీదో అని అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే తెలుసని కామెంట్లో చెప్పండి, మేము చూసాము ఇట్లా, ఇంకా ఇట్లాంటి వెరైటీస్ ఉంటాయని. తెలియకపోతే వావ్ అని కమెంట్ చేయండి, ఓకేనా. సో మీకు వావ్ అనిపిస్తే. సో ఇది వచ్చేసి ఏంటి అంటే, ఇది పసుపు చెట్టు. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా మంది పసుపు పండిస్తారు కదా. సో ఇది పసుపు చెట్టు, ఓకేనా. సో ఈ పసుపు చెట్టు పువ్వు చూసారా, ఎంత బాగుంది చూసారా. సో అదన్నమాట పసుపు పువ్వు. ఎందుకు ఇది స్పెషల్గా పెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మాకు వ్రతం ఉంటుంది, మాకు కేదారేశ్వర వ్రతం ఉంటుంది. సో దానికి పసుపాకు అవసరము, పసుపు కొమ్ములు కూడా అవసరము. సో మా అక్క ఏం చేస్తుంది అంటే పెట్టేస్తుంది అనమాట. ఇట్లా పెట్టిన తర్వాత ఇది మంచిగా పెరుగుతుంది. పసుపాకుని మేము నోముకి వాడతాము. అండ్ తవ్వి సంవత్సరానికి ఒకసారి మళ్ళీ అవంతా తవ్వి తీస్తే
ఇప్పుడు మనం అల్లం గడ్డ అయితే ఎట్లా వస్తుందో అట్లా ఈ పసుపు వస్తుంది అనమాట. సో అట్లా సో ఆర్గానిక్ ఇవన్నీ ఏవి మందులు జామ చెట్టు, వేప చెట్టు ప్రతి ఇంటి ముందర ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు అందరు ఇంటి ముందర చూసినట్టయితే ఇది సర్కార్ తంగేడు సర్కార్ తంగెడు అంటారనమాట. ఇప్పుడు ప్రజెంట్ అందరి ఇండ్ల ముంగట ఉంటుంది. ఎందుకంటే అసలైన తంగెడు, అడవి తంగెడు రావడం తగ్గిపోయింది. అసలు సీజన్స్ అంతా గజిబిజి అయిపోయాయి కాబట్టి రావట్లేదు. సో సర్కార్ అందరికి ఇట్లా ఇచ్చిందనమాట. ప్రతి ఇంటి ముంగట ఈ చెట్టు ఉంటుంది. కావాలంటే యూ కెన్ సీ ఫ్లాష్ ఆఫ్ అయింది అక్కడొకటి, 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 ఇక్కడొకటి. ఇది కూడా మాదే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంటి ముందు కంది చెట్లు, కంది చెట్లు. లోపలికి వెళ్తే ఇంకా చిక్కుడు చెట్లు, ఇంకా పెసర్లు అవి ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు వెళ్ళలేని సిచ్యుయేషన్స్ ఫ్రెండ్స్. అరే వద్దురా, ఓన్లీ ఇట్లా చూపిస్తాం. ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇట్లా చేయొచ్చు. ఇవేంటో చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. సో అదనమాట మా ఈ బుల్లి గార్డెన్ వీడియో. కొన్ని కొత్త మొక్కలు మీకు కనిపించి ఉంటాయని నేను అనుకుంటాను. లైక్ పసుపు కానీ, కొన్ని తమలపాకులు కానీ, కొన్ని డిఫరెంట్వి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వివాన్ష్క వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.